హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ లవ్లీ ఛానల్ స్మార్ట్ స్టూడియో. ట్రాన్స్పోర్టేషన్ ద సర్కిల్ సిస్టంలో యాక్టివిటీ 1, యాక్టివిటీ 2, యాక్టివిటీ 3 వరకు నేర్చుకున్నాము. ఈరోజు మనం హార్ట్ యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్ గురించి నీట్గా నేర్చుకుందాం. లాస్ట్ క్లాస్లో మనం హార్ట్ గురించి కొద్దిగా నేర్చుకున్నాము. అంటే మనం లాస్ట్ క్లాస్లో ఏం నేర్చుకున్నాము, ఒక ల్యాబ్ యాక్టివిటీ ఇచ్చారు. ల్యాబ్ యాక్టివిటీకి ఏ రిక్వైర్మెంట్స్ కావాలో చూసాము. అలాగే మమ్మేలియన్ యొక్క హార్ట్ తీసుకున్నాము. అంటే మనకి ఆ ల్యాబ్ యాక్టివిటీ అనేది అందరికి అవైలబుల్ కాదు కాబట్టి ఒకవేళ ల్యాబ్ యాక్టివిటీ అనేది చేయలేకపోతే హార్ట్ యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుందో మనం ఈ డయాగ్రామ్ రూపంలో నీట్గా నేర్చుకుందాం. ఓకే, చూడండి. మనం ఇది ఒక మమ్మేలియన్ హార్ట్ ఇంటర్నల్ స్ట్రక్చర్. అంటే ఒక మమ్మేలియన్ ఒక హార్ట్ తీసుకుంటాం కదా, హార్ట్ ని వెంట్రికల్ సైడ్ పెట్టి కట్ చేస్తే అందులో ఉన్న పార్ట్స్ అన్ని ఇలా ఉంటాయి అన్నమాట. ఓకే, చూడండి. మనకి హార్ట్ ఉంది కదా, హార్ట్ అనేది మనకి ఏ షేప్ లో ఉంది? హార్ట్ మనకి పేర్ షేప్ లో ఉంటది. ఈ హార్ట్ ఉంది కదా, ఈ హార్ట్ ని కవర్ చేస్తూ ఒక 2 లేయర్స్ ఉంటాయి. ఆ లేయర్స్ ని ఏమంటారు? లేయర్స్ ని పెరికార్డియల్ మెమ్బ్రేన్ ఏమంటారు? పెరికార్డియల్ మెమ్బ్రేన్. పెరికార్డియల్ మెమ్బ్రేన్ 2 లేయర్స్ ఉన్నాయి కదా, 2 లేయర్స్ మధ్యలో మనకి ఏముంటది? పెరికార్డియల్ ఫ్లూయిడ్ ఉంటది. ఏముంటది? పెరికార్డియల్ ఫ్లూయిడ్ ఉంటది. అంటే హార్ట్ ని కవర్ చేస్తూ 2 లేయర్స్ ఉంటాయి. పెరికార్డియల్ మెమ్బ్రేన్ అంటే దాన్ని. ఆ పెరికార్డియల్ మెమ్బ్రేన్ 2 లేయర్స్ ఏవైతే ఉన్నాయో ఆ 2 లేయర్స్ మధ్యలో మనకి పెరికార్డియల్ ఫ్లూయిడ్ అనే లిక్విడ్ ఉంటది. సో అది ఉండడం వల్ల మనకి యూజ్ ఏంటి అంటే, మనం అనుకోకుండా ఏమైనా షాక్స్ కి లోనైనప్పుడు, అలా అనుకోకుండా ఏమైనా ప్రమాదాలు జరిగినప్పుడు మన హార్ట్ ను ఆ ప్రమాదాల నుండి పెరికార్డియల్ ఫ్లూయిడ్ అనేది కాపాడుతుంది. ఓకే, అందుకు మనకి పెరికార్డియల్ ఫ్లూయిడ్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి. మనం చిన్న క్లాస్ నుంచి నేర్చుకుంటున్నాం. హార్ట్ లో ఎన్ని చాంబర్స్ ఉంటాయి? మనకి హార్ట్ లో ఎన్ని చాంబర్స్ ఉంటాయి? మన హార్ట్ లో 4 చాంబర్స్ ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 4 చాంబర్స్ ఉంటాయి. 4 చాంబర్స్ ఉంటాయి. 4 చాంబర్స్ ఉంటాయి. చూడండి ఆ 4 చాంబర్స్ ఏమిటో. లెఫ్ట్ ఆర్ట్రియం, లెఫ్ట్ వెంట్రికల్, అలాగే రైట్ వెంట్రికల్, రైట్ ఆర్ట్రియం. 4 చాంబర్స్ ఉంటాయి మన హార్ట్ లో. మరి 4 చాంబర్స్ కూడా కలిసిపోయి ఉంటాయా? ఉండవు. మనకి 4 చాంబర్స్ ను డివైడ్ చేస్తూ మధ్యలో ఒక గోడ లాంటి నిర్మాణం ఉంటది. దీన్నే మనం సెప్టా అంటాం. ఏమంటాము? సెప్టా అంటాం. సో ఈ సెప్టా అనే ఒక లేయర్ చేత ఈ 4 అంటే ఈ 4 చాంబర్స్ ఉన్నాయి కదా, అవి డివైడ్ చేయబడతాయి. ఇక్కడ చూడండి, ఒక థిక్ గా లేయర్ లాంటి నిర్మాణం ఉంది కదా, ఇది ఏం చేస్తుంది? రైట్ వెంట్రికల్ ను లెఫ్ట్ వెంట్రికల్ ను వేరు చేస్తుంది. అలాగే ఇక్కడ కూడా మనకి రైట్ ఆర్ట్రియం నుంచి లెఫ్ట్ ఆర్ట్రియం వేరు చేస్తూ ఉంటుంది. అంటే సపరేట్ చేస్తూ ఉంటది. ఓకే, స్ట్రక్చర్ చూస్తే మనకి చాలా పార్ట్స్ ఉన్నాయి. ఈ పార్ట్స్ గురించి ఇప్పుడు మనం డీటెయిల్ గా నేర్చుకుందాం. ఇలా చూడండి, ఇక్కడ ఆర్ట్రియం ఉంది కదా, లెఫ్ట్ ఆర్ట్రియం అలాగే రైట్ ఆర్ట్రియం. ఈ రైట్ ఆర్ట్రియం లెఫ్ట్ ఆర్ట్రియం లోకి బ్లడ్ అనేది మనకి వచ్చి చేరుతుంది. ఓకే, ఆ బ్లడ్ అనేది మరి ఎక్కడి నుంచి వస్తుంది? మనకి లెఫ్ట్ ఆర్ట్రియం రైట్ ఆర్ట్రియం ఒక బ్లడ్ అనేది వస్తుంది. ఆ బ్లడ్ అనేది చూడండి, ఇన్ఫీరియర్ వేనా కేవా, సుపీరియర్ వేనా కేవా, ఇవి ఏం చేస్తాయి అంటే మన బాడీ పార్ట్స్ నుండి బ్లడ్ ని కలెక్ట్ చేస్తాయి. సో ఈ ఇన్ఫీరియర్ వేనా కేవా ఉంది కదా, ఇది బాడీ యొక్క హార్ట్ యొక్క డౌన్ పార్ట్స్. అంటే డైజెస్టివ్ సిస్టమ్, అలాగే రిప్రొడక్టివ్ సిస్టమ్, అలాగే లివర్, ప్యాంక్రియాస్, ఇలా వీటి నుంచి ఏం చేస్తుందంటే ఎక్సెట్రా ఇవనే కాదు, అంటే మన హార్ట్ కి కింద భాగంలో ఉన్న పార్ట్స్ అన్నిటి నుంచి కూడా ఇన్ఫీరియర్ వేనా కేవా బ్లడ్ ని కలెక్ట్ చేస్తుంది. సుపీరియర్ వేనా కేవా అంటే ఈ సుపీరియర్ వేనా కేవా ఎక్కడ నుంచి స్టార్ట్ చేస్తుంది బ్లడ్ ని? హార్ట్ కి పై భాగాన్ని, అంటే హ్యాండ్స్, నెక్, హెడ్, వీటి నుంచి మొత్తం బ్లడ్ అంతా కూడా ఈ సుపీరియర్ వేనా కేవా కలెక్ట్ చేస్తుంది. సో ఇలా ఇన్ఫీరియర్ వేనా కేవా, సుపీరియర్ వేనా కేవా కలెక్ట్ చేసిన బ్లడ్ అంతా ఎక్కడికి వస్తుంది? ఈ రైట్ ఆర్ట్రియం లోకి వచ్చి చేరుతుంది. సో అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ పల్మనరీ వెయిన్స్ ఉన్నాయి, చూసారా? పల్మనరీ వెయిన్స్
ఈ వెయిన్స్ నుంచి మనకి లంగ్స్ అంటే ఈ వెయిన్స్ ఎక్కడికి కనెక్ట్ అయి ఉంటాయి, ఈ వెయిన్స్ అనేవి లంగ్స్ కనెక్ట్ అయి ఉంటాయి. ఆ లంగ్స్ నుంచి మనకి అంటే ఇక్కడికి బ్లడ్ అనేది వచ్చి చేరుతుంది. అంటే ఈ వెయిన్స్ ద్వారా ఇక్కడికి బ్లడ్ వచ్చి చేరుతుంది. అలాగే ఈ సుపియర్ వేనకేవ ఇన్ఫియర్ వేనకేవ నుంచి ఇక్కడికి బ్లడ్ వచ్చి చేరుతుంది. సో ఈ వచ్చిన బ్లడ్ ఇక్కడ ఉండిపోద్దా? ఉండదు. పల్మనరీ వెయిన్స్ ద్వారా లెఫ్ట్ ఆర్టరీకి వచ్చిన బ్లడ్, అలాగే సుపియర్ వేనకేవ ఇన్ఫియర్ కేవ ద్వారా రైట్ ఆర్టరీకి వచ్చిన బ్లడ్ ఇక్కడ స్టోరేజ్ అయి ఉంటది. సో ఇక్కడికి వచ్చిన స్టోరేజ్ అయిన బ్లడ్ ఏమవుతుందంటే నెక్స్ట్ ప్రాసెస్ లో ఇక్కడ వాల్వ్స్ ఉన్నాయి చూసారా, మనం బ్లాక్ కలర్ లో ఇండికేట్ చేసాము. ఈ వాల్వ్స్ ఓపెన్ అయ్యి లెఫ్ట్ ఆర్టరీలో ఉన్న బ్లడ్ అంతా కూడా లెఫ్ట్ వెంట్రికల్ లోకి, అలాగే రైట్ ఆర్టరీలో ఉన్న బ్లడ్ అంతా కూడా రైట్ వెంట్రికల్ లోకి వచ్చేడుతుంది. ఓకే, అలా వచ్చినప్పుడు ఒక రకమైన సౌండ్ వస్తుంది, దీన్ని లబ్ అంటాం. ఓకే, అలా బ్లడ్ ఇక్కడికి వస్తుంది కదా. సపోజ్ మనం ఇందాక ఏం చెప్పుకున్నాము, రైట్ ఆర్ట్రియం నుంచి రైట్ వెంట్రికల్ లోకి బ్లడ్ వచ్చేస్తుంది, అలాగే లెఫ్ట్ ఆర్ట్రియం నుంచి లెఫ్ట్ వెంట్రికల్ లోకి బ్లడ్ వచ్చేస్తుంది. సో ఇలా వచ్చిన బ్లడ్ మళ్ళీ రివర్స్ వెనక్కి ఫ్లో అవుతుందా? మనకి లెఫ్ట్ ఆర్ట్రియం నుంచి లెఫ్ట్ వెంట్రికల్కి బ్లడ్ వస్తుంది. ఈ బ్లడ్ అనేది మళ్ళీ రివర్స్ ఫ్లో అవుతుందా? ఫ్లో అవ్వదు. మనకి ఏం చేస్తాయి, ఈ వాల్వ్స్ ఉన్నాయి చూసారా, ఈ వాల్వ్స్ అనేవి క్లోజ్ అయిపోతాయి అనమాట. అంటే ఈ వాల్వ్స్ ఒక డోర్ లాగా పనిచేస్తాయి అనమాట. అవి డోర్స్ లాగా పనిచేయడం వల్ల ఏంటంటే సపోజ్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన బ్లడ్ మళ్ళీ రివర్స్ లో వెనక్కి ఫ్లో. అలాగే ఈ రైట్ ఆర్ట్రియం నుంచి రైట్ వెంట్రికల్కి వచ్చిన బ్లడ్ అనేది మళ్ళీ రివర్స్ వెనక్కి ఫ్లో అవ్వకుండా వాల్వ్స్ అనేవి యూజ్ అవుతాయి. చూడండి, మనం ఇక్కడ బ్లాక్ కలర్ లో ఇండికేట్ చేసాం వాల్వ్స్ ని. ఈ రైట్ ఆర్ట్రియం రైట్ వెంట్రికల్ కి మధ్యనున్న వాల్వ్స్ ని ట్రై క్యాప్సిడ్ వాల్వ్స్ అంటారు. ఏమంటారు? ట్రై క్యాప్సిడ్ వాల్వ్స్. ట్రై క్యాప్సిడ్ వాల్వ్స్ అని ఎందుకంటామంటే ట్రై అంటే 3, సో వాటిలో ఏమంటాం, ట్రై క్యాప్సిడ్ వాల్వ్స్ అంటాం. అలాగే లెఫ్ట్ ఆర్ట్రియం అలాగే లెఫ్ట్ వెంట్రికల్ కి మధ్య ఉన్న వాల్వ్స్ ని బై క్యాప్సిడ్ వాల్వ్స్ అంటాం. ఏమంటాము? బై క్యాప్సిడ్ వాల్వ్స్ అంటాం. మీకు డౌట్ రావచ్చు, బై ఎందుకన్నాం ట్రై ఎందుకన్నామని. ఇప్పుడు ట్రై ఎందుకన్నామో చూద్దాం. చూడండి, ఇక్కడ ఇన్ఫియర్ వేనా కేవా నుంచి అలాగే సుపియర్ వేనా కేవా నుంచి ఈ బ్లడ్ అనేది వచ్చి చేరుతుంది. సో అంటే ఎక్కడి నుంచి వచ్చింది, సో 2. ఓకేనా? అంటే మనకి ఇక్కడ నుంచి రావడానికి మళ్ళీ వెనక్కి ఫ్లో అవ్వకుండా ఉండడానికి వాల్వ్స్ ఉంటాయి కదా. ఈ ఇన్ఫియర్ వేనా కేవాకి అలాగే ఈ సుపియర్ వేనా కేవాకి వచ్చే బ్లడ్ ని, సో ఇక్కడికి వచ్చిన బ్లడ్ ని మళ్ళీ వెనక్కి అంటే రివర్స్ లో ఫ్లో అవ్వకుండా కవాటాలు అనేవి ఇక్కడ వాల్వ్స్ అనేవి ఉంటాయి. అంటే ఇవి 3 ఉంటాయి. సో ఫస్ట్ వన్ వచ్చింది ఏంది, సెకండ్ వన్ వచ్చింది ఏంది, ఒక చిన్న పల్మనరీ ఆర్టరీ ఉంటుంది, పల్మనరీ వాల్వ్స్. ఈ మూడింటిని కలిపి ట్రై క్యాప్సిడ్ వాల్వ్స్ అంటారు. అలాగే చూడండి, లెఫ్ట్ ఆర్ట్రియం కి లెఫ్ట్ వెంట్రికల్ కి క్యాప్సిడ్ వాల్వ్, దీన్ని మెట్రల్ వాల్యూ అని కూడా అంటారు. ఏమంటారు? మెట్రల్ వాల్యూ అంటారు. సో మెట్రల్ వాల్యూ ఆర్ బైకాప్సిల్ వాల్యూ ఎందుకు వచ్చిందో చూడండి. లెఫ్ట్ ఆర్ట్రియం కి లెఫ్ట్ వెంట్రికల్ కి మధ్యన ఇక్కడ వాల్స్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ చూడండి, అది ఇక్కడికి వచ్చిన బ్లడ్ ఇప్పుడు లెఫ్ట్ వెంట్రికల్ లోకి వచ్చిన బ్లడ్ ఎక్కడికి వెళ్తుంది, మళ్ళీ హార్ట్ లోకి వెళ్ళిపోద్ది. సో ఇక్కడ కూడా ఒక రకమైన వాల్స్ ఉన్నాయి చూసారా. సో ఇక్కడ ఒక వాల్స్, ఇక్కడ ఒక వాల్స్. సో వీటిని బైకాప్సిల్ వాల్యూ లేదా మెట్రల్ వాల్యూ అంటారు. ఓకే, ఇప్పుడు మనకి లెఫ్ట్ వెంట్రికల్ అలాగే రైట్ వెంట్రికల్ కి బ్లడ్ వచ్చింది. ఈ బ్లడ్ అనేది ఎక్కడికి వెళ్తుందో ఇప్పుడు చూద్దాం. చూడండి, లెఫ్ట్ వెంట్రికల్ కి బ్లడ్ వచ్చింది కదా. ఈ బ్లడ్ అంతా కూడా మళ్ళీ మనకి చూడండి వాల్వ్స్ కనిపిస్తున్నాయా, ఈ వాల్వ్స్ ద్వారా మనకి ఇలా ఆర్టరీ ద్వారా వెళ్ళిపోద్ది అనమాట ఇక్కడ నుంచి బ్లడ్. అలాగే ఇక్కడ రైట్ వెంట్రికల్ లో వచ్చిన బ్లడ్ ఏమవుతుంది, మళ్ళీ ఇక్కడ నుంచి వాల్వ్స్ ద్వారా మనకి పల్మనరీ ఆర్టరీకి వెళ్ళిపోతుంది. ఓకే, సో బ్లడ్ వచ్చింది వెళ్ళిపోతుంది, కానీ ఆ పార్ట్స్ దేనికి కనెక్ట్ అయి ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. చూడండి, లెఫ్ట్ ఆర్ట్రియం కి వచ్చిన బ్లడ్ పల్మనరీ వెయిన్స్ దేనికి కనెక్ట్ అయి ఉన్నాయి, లంగ్స్ కనెక్ట్ అయి ఉన్నాయి. అంటే ఈ పల్మనరీ వెయిన్స్ ఎక్కడికి కనెక్ట్ అయి ఉన్నాయి, లంగ్స్ కనెక్ట్ అయి ఉన్నాయి. లంగ్స్ నుంచి మనకి లంగ్స్ ఉన్నాయి కదా, లంగ్స్ నుంచి పల్మనరీ వెయిన్స్ ద్వారా మనకి బ్లడ్ అనేది లెఫ్ట్ ఆర్ట్రియం లోకి వస్తుంది. ఈ లెఫ్ట్ ఆర్ట్రియం లోకి వచ్చిన బ్లడ్ లెఫ్ట్ వెంట్రికల్ కి వస్తుంది. లెఫ్ట్ వెంట్రికల్ కి వచ్చిన బ్లడ్ మళ్ళీ ఆర్టరీ ద్వారా శరీర భాగాలకి అంటే బాడీ పార్ట్స్ అంతా కూడా స్ప్రెడ్ అయిపోతుంది. అలాగే చూడండి, రైట్ ఆర్ట్రియం లోకి వచ్చిన బ్లడ్ రైట్ వెంట్రికల్ కి వస్తుంది. రైట్ వెంట్రికల్ కి వచ్చిన బ్లడ్ మళ్ళీ పల్మనరీ ఆర్టరీ ద్వారా లంగ్స్ కి వెళ్ళిపోద్ది.
అంటే ఇప్పుడు మనం ఈ బ్లడ్ అనేది ఎక్కడ ప్యూరిఫై అవుతుంది? లంగ్స్ అనేవి బ్లడ్ ని బాడీ పార్ట్స్ నుంచి ఏం కలెక్ట్ చేస్తాయి? ఇన్ఫీరియర్ వేనా కేవా, సుపీరియర్ వేనా కేవా కలెక్ట్ చేస్తాయి కదా. బ్లడ్ అంతా కూడా మనకి రైట్ ఆర్ట్రియం నుంచి రైట్ వెంట్రికల్ కి వస్తుంది. రైట్ వెంట్రికల్ కి వచ్చిన బ్లడ్ మళ్ళీ పల్మనరీ హార్ట్ ద్వారా లంగ్స్ కి వెళ్ళిపోతుంది. లంగ్స్ కి వెళ్ళగా బ్లడ్ అక్కడ ప్యూరిఫై అవుతుంది. అలా ప్యూరిఫై అయిన బ్లడ్ ఎక్కడ నుంచి వస్తుంది? మళ్ళీ లంగ్స్ అనేవి ఆ బ్లడ్ ని శుభ్రంగా క్లీన్ చేసి మళ్ళీ పల్మనరీ వెయిన్స్ ద్వారా మన లెఫ్ట్ ఆర్ట్రియం లోకి పంపిస్తాయి. అలా లెఫ్ట్ ఆర్ట్రియం లోకి పంపించిన బ్లడ్ అనేది లెఫ్ట్ వెంట్రికల్ లోకి వస్తుంది. లెఫ్ట్ వెంట్రికల్ లోకి వచ్చిన బ్లడ్ మళ్ళీ ఆర్టో ద్వారా బాడీ పార్ట్స్ అన్నిటికి స్ప్రెడ్ అవుతుంది. చూడండి, మనం తీసుకునే గాల్లో ఏముంటది? ఆక్సిజన్ ఉంటది. దాన్ని ఏమంటాం? O2 అంటాం. ఈ O2 అనేది మనకి లంగ్స్ కి వెళ్తది. సో ఈ లంగ్స్ వెళ్ళిన O2 ఏమవుతుందంటే అక్కడ ఉన్న హిమోగ్లోబిన్ తో కలిసి ఈ HB అంటే హిమోగ్లోబిన్, ఈ హిమోగ్లోబిన్ ప్లస్ O2 ఏమవుతుంది? ఆక్సిజనేటెడ్ బ్లడ్. అంటే ఈ ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది మనకి హార్ట్ కి చేరుతుంది. ఈ హార్ట్ నుంచి హార్ట్ కి చేరిన ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఏమవుతుంది? బాడీ పార్ట్స్ అన్నిటికీ కూడా స్ప్రెడ్ అవుతుంది. అంటే మనం తీసుకునే గాల్లో ఎయిర్ లో ఏముంటది? ఆక్సిజన్ ఉంటది. ఆక్సిజన్ లంగ్స్ వెళ్ళినప్పుడు అంటే మనం ఊపిరి పీల్చుకుంటాం కదా, O2 అనేది మన లోపలికి వెళ్తుంది. అలా వెళ్ళిన O2 లంగ్స్ కి చేరి లంగ్స్ లో ఉన్న హిమోగ్లోబిన్ ఈ హిమోగ్లోబిన్ తో కలిసి ఆక్సిజనేటెడ్ బ్లడ్ గా మారుతుంది. ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది హార్ట్ కి వెళ్తుంది. ఇలా హార్ట్ కి వెళ్ళిన బ్లడ్ అంతా ఏమవుతుంది? బాడీ పార్ట్స్ అన్నిటికీ స్ప్రెడ్ అవుతుంది. చూడండి, మనకి పల్మనరీ వెయిన్స్ ఉన్నాయి కదా, ఈ పల్మనరీ వెయిన్స్ తీసుకొచ్చే బ్లడ్ ఎలా ఉంటుంది? ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనమాట. అంటే ఆక్సిజన్ తో కూడిన బ్లడ్ అది. సో ఆక్సిజనేటెడ్ బ్లడ్ ని మనకి పల్మనరీ వెయిన్స్ లెఫ్ట్ ఆర్ట్రియం లోకి తీసుకొస్తాయి. లెఫ్ట్ ఆర్ట్రియం ఏం చేస్తుంది? మనకి లెఫ్ట్ వెంట్రికల్ తీసుకొస్తే లెఫ్ట్ వెంట్రికల్ ద్వారా మళ్ళీ హార్ట్ రో ద్వారా బాడీ పార్ట్స్ కి సప్లై చేస్తుంది. సో అలాగా మనకి హార్ట్ కి చేరుతుంది. అంటే ఈ ఆక్సిజనేటెడ్ బ్లడ్ హార్ట్ కి చేరుతుంది. అలా వెళ్ళిన బ్లడ్ హార్ట్ కి వెళ్ళిన బ్లడ్ బాడీ పార్ట్స్ అందరికి స్ప్రెడ్ అవుతుంది. మరి బాడీ పార్ట్స్ కి దేని ద్వారా స్ప్రెడ్ అవుతుంది? యాంట్రియాస్. ఈ యాంట్రియాస్ ద్వారా మనకి ఈ ఆక్సిజనేటెడ్ బ్లడ్ అంతా కూడా బాడీ పార్ట్స్ అందరికి కూడా స్ప్రెడ్ అవుతుంది. సో ఈ బాడీ పార్ట్స్ అన్నిటికీ స్ప్రెడ్ అయిన ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఏమవుతుంది? బాడీ పార్ట్స్ అన్ని యూజ్ చేసుకొని దాన్ని మళ్ళీ చూడండి, మనకి ఇక్కడ హార్ట్ నుంచి బాడీ పార్ట్స్ కి బ్లడ్ స్ప్రెడ్ అవడానికి ఏమి యూజ్ అవుతుంది? యాంట్రియాస్. ఇలా బాడీ పార్ట్స్ కి వెళ్ళిన బ్లడ్ అంతా కూడా మళ్ళీ యూజ్ అయ్యి HB ప్లస్ CO2 యూజ్ రైస్ టు O2 బై గ్లూకోజ్ CO2 ప్లస్ ATP. ఇలా ఇది డివైడ్ అయిపోయి అంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్ డివైడ్ అయిపోయి మనకి ఈ CO2 అనేది లంగ్స్ కి వెళ్తుంది. సో ఈ లంగ్స్ నుంచి CO2 అనేది బయటికి రిలీజ్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ లో మనకి CO2 అనేది బయటకు వస్తుంది. అంటే ఇక్కడ లంగ్స్ దగ్గర చూడండి, మనకి వేనీస్ అనేవి యూజ్ అవుతాయి. ఈ వేనీస్ ఏం చేస్తాయి అంటే డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ని లంగ్స్ కి పంపిస్తాయి. ఆ లంగ్స్ ద్వారా CO2 అనేది బయటకు రిలీజ్ అవుతుంది. మనం తీసుకునే గాల్లో O2 ఉంటుంది. ఈ O2 అనేది లంగ్స్ కి వెళ్ళి ఇక్కడ ఉన్న హిమోగ్లోబిన్ తో కలిసి ఆక్సిజనేటెడ్ బ్లడ్ గా మారుతుంది. ఆ ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది మనకి హార్ట్ కి వెళ్తుంది. బాడీ అంతా సప్లై అవుతుంది. బాడీ పార్ట్స్ కి వెళ్ళి ఈ ఆక్సిజనేటెడ్ బ్లడ్ అంతా కూడా బాడీ పార్ట్స్ యూజ్ చేసుకొని చిన్న అయిపోద్ది. అంటే డివైడ్ అయిపోద్ది. ఎలా డివైడ్ అవుతుంది? HB ప్లస్ CO2 యూజ్ రైస్. గ్లూకోజ్ సమక్షంలో O2 సమక్షంలో అది ఏమవుద్దంటే మనకి ATP ప్లస్ CO2 గా డివైడ్ అయిపోద్ది. అంటే డీఆక్సిజనేటెడ్ బ్లడ్ గా మారుతుంది. ఆ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది లంగ్స్ ఎలా వెళ్తుంది? మళ్ళీ వెయిన్స్ ద్వారా లంగ్స్ కి వెళ్ళి లంగ్స్ నుంచి CO2 అనేది బయటకు రిలీజ్ అయిపోద్ది. ఓకే, ఈ లెఫ్ట్ ఆర్ట్రియం, లెఫ్ట్ వెంట్రికల్, అలాగే రైట్ ఆర్ట్రియం, రైట్ వెంట్రికల్ కి మధ్య కంపేర్ చేస్తే మనకి లెఫ్ట్ ఆర్ట్రియం, లెఫ్ట్ వెంట్రికల్ కంటే రైట్ ఆర్ట్రియం, రైట్ వెంట్రికల్ మధ్య ప్లేస్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే వీటితో కంపేర్ చేస్తే రైట్ వాటితో పోల్చితే లెఫ్ట్ ఆర్ట్రియం, లెఫ్ట్ వెంట్రికల్ మధ్య ప్లేస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అలాగే రైట్ ఆర్ట్రియం, రైట్ వెంట్రికల్ మధ్య ప్లేస్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంటుంది. చూడండి, మనకి పల్మనరీ వెయిన్స్ ద్వారా ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది లెఫ్ట్ ఆర్ట్రియంలోకి వచ్చి చేరుతుంది. ఇలా వచ్చి చేరిన బ్లడ్ ఇక్కడ ఏవైతే ఉన్నాయి వాల్వ్స్ అనేవి ఓపెన్ అయ్యి లెఫ్ట్ వెంట్రికల్లోకి వస్తుంది. ఇలా లెఫ్ట్ వెంట్రికల్ వచ్చిన బ్లడ్ ఏమవుతుంది? మళ్ళీ మనకి ఇక్కడ చూడండి వాల్వ్స్ ఉన్నాయి కదా, వీటిని బై క్యాప్సిడ్ వాల్యూ లేదా మెట్రల్ వాల్యూ అంటారు. వీటి నుంచి ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఆర్టరీ ద్వారా బాడీ పార్ట్స్ కి స్ప్రెడ్ అవుతుంది. అలాగే రైట్ ఆర్ట్రియంకి వచ్చిన బ్లడ్
ఈ వాల్స్ ఓపెన్ అయ్యి వాల్స్ ద్వారా రైట్ వెంట్రికల్కి వస్తుంది. ఇలా రైట్ వెంట్రికల్ వచ్చిన బ్లడ్ మళ్ళీ ఇలా పల్మనీ హార్ట్ ద్వారా లంగ్స్ కి వెళ్ళిపోద్ది. అంటే లంగ్స్ కి వెళ్ళిపోతే బ్లడ్ అంతా ఏం చేస్తే మళ్ళీ ప్యూరిఫై అంటే క్లీన్ చేసి మళ్ళీ పల్మరీ వెయిన్స్ ద్వారా లెఫ్ట్ ఆర్టరియం కి పంపిస్తాయి. అంటే ఈ ప్రాసెస్ అలా జరుగుతూ ఉండే ప్రాసెస్. సో ఈ రైట్ లెఫ్ట్ ఆర్టరీకి వచ్చిన బ్లడ్ అలా వచ్చేరిన బ్లడ్ మళ్ళీ వెంట్రికల్స్ లోకి వెళ్తుంది. ఇలా వెంట్రికల్స్ కి వెళ్ళేటప్పుడు ఒక రకమైన సౌండ్ వస్తుంది, దీన్ని లబ్ అంటాం. అలాగే ఈ వెంట్రికల్స్ లోకి వచ్చిన బ్లడ్ అనేది హార్ట్ ద్వారా పల్మనీ హార్ట్ ద్వారా వెళ్ళేటప్పుడు ఒక రకమైన సౌండ్, దీన్ని డబ్ అంటాము. అంటే మన హార్ట్ అనేది లబ్ డబ్ సౌండ్ ద్వారా హార్ట్ బీట్ జరుగుతుంది. అలాగే మన హార్ట్ అనేది 1 minute కి ఎన్నిసార్లు స్పందిస్తుంది? హార్ట్ బీట్ 72 times అని మనం లాస్ట్ క్లాస్ లో తెలుసుకున్నాము. మన హార్ట్ లో ఉన్న అన్ని పార్ట్స్ కూడా రెస్ట్ తీసుకోకుండా వర్క్ చేయడం వల్ల మనకు హార్ట్ బీట్ అనేది నీట్ గా జరుగుతుంది. ఆ హార్ట్ బీట్ జరిగితేనే కదా మనం బతికున్నట్టు. ఓకే, సో చూడండి, ఇప్పుడు మన హార్ట్ గురించి లాస్ట్ క్లాస్ లో తెలుసుకున్నాం. కరోనరీ వెజల్స్ ఉంటాయని. ఆ కరోనరీ వెజల్స్ లో కొలెస్ట్రాల్ ఫ్యాట్స్ గానీ ఏమైనా వచ్చేస్తే హార్ట్ అటాక్ వస్తుంది. సో మనకి హార్ట్ అటాక్ వచ్చేటప్పుడు కొన్ని సింటమ్స్ ఉంటాయి. అంటే మన హార్ట్ లో బాగా పెయిన్ వస్తున్నట్లు, అలాగే లెఫ్ట్ హ్యాండ్ కూడా లాగుతూ ఉంటది, అలాగే నెక్ దగ్గర కూడా పెయిన్ వస్తుంటాయి. అంటే ఈ సింటమ్స్ ఉన్నప్పుడు మనం డాక్టర్ గారిని సంప్రదిస్తే వెంటనే దాని తగ్గ ట్రీట్మెంట్ అనేది మనకి ఇస్తారు. కార్డియాక్ అరెస్ట్ అంటే మన గుండెలోని అదే మన హార్ట్ లోని ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం అనుకోకుండా కళ్ళు తిరిగి పడిపోతాం. సో అలా అయినప్పుడు మన హార్ట్ బీట్ అనేది ఆగిపోయే ఛాన్స్ ఉంది. అలాంటప్పుడు మన లెఫ్ట్ సైడ్ మన చెస్ట్ మీద చేతులు పెట్టి గట్టిగా అదిమితే మనం ఊపిరి అందుకునే ఛాన్స్ ఉంది. అలా చేయకపోతే మన హార్ట్ అనేది 5 to 6 minutes లో కంప్లీట్ గా ఆగిపోద్ది. హార్ట్ గురించి స్టడీ చేయడాన్ని ఏమంటారు? కార్డియాలజీ అంటారు. దీని మీద వర్క్ చేసే డాక్టర్స్ ని కార్డియాలజిస్ట్స్ అంటారు. ఓకే, 1 person నుంచి 1 person కి హార్ట్ అనేది ట్రాన్స్ప్లాంట్ చేస్తారు, అంటే మారుస్తారు అత్యవసర పరిస్థితుల్లో. సో హార్ట్ అనేది ఫస్ట్ టైం ఎవరు ట్రాన్స్ప్లాంట్ చేస్తారో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఈ 1967 లో సౌత్ ఆఫ్రికాలో క్రిస్టియన్ బెనార్డ్, సౌత్ ఆఫ్రికా కార్డియాలజిస్ట్ క్రిస్టియన్ బెనార్డ్ అనే సౌత్ ఆఫ్రికా కార్డియాలజిస్ట్ మనకి 1967 లో సౌత్ ఆఫ్రికాలో ఫస్ట్ హార్ట్ అనేది 1 person నుంచి 1 person కి ట్రాన్స్ప్లాంట్ చేశారు. సో అలా చేయించుకున్న పర్సన్ ఎవరు? లూయిస్ వాష్కన్ స్కై అనే అతను తన 53వ సంవత్సరంలో హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నారు. 1994 లో డాక్టర్ వేణుగోపాల్, ఎవరు? డాక్టర్ వేణుగోపాల్, ఇతను న్యూఢిల్లీలో ఫస్ట్ టైం మనకి హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అనేది చేయడం జరిగింది. అందరికి హార్ట్ అనేది ఒకటే ఉంటది, కానీ ఒక్కొక్కసారి ఏమవుద్దంటే వాళ్ళు చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు, అంటే వాళ్ళ హార్ట్ ఎవరికైనా పనిచేస్తున్నప్పుడు ఇలా హార్ట్ అనేది వేరే ఒకరికి డొనేట్ చేయొచ్చు. సో అలా డొనేట్ చేసినప్పుడు మార్చడానికి అవుతుంది. అలాగే మనం మదర్స్ డే చూస్తాము, టీచర్స్ డే చూస్తాము. ఇలా వాటికంటూ ఒక డే ఉంది కదా. అలాగే మన హార్ట్ కి కూడా ఒక డే ఉంది. వరల్డ్ హార్ట్ డే September 29. మనకి September 29 అనేది హార్ట్ డే గా సెలబ్రేట్ చేస్తారు. ఈ విషయం చాలా మంది తెలీదు. మన బాడీలో మన హార్ట్ అనేది ఎంత సైజ్ లో ఉంటది, మన ఫిస్ట్ ఎంత ఉందో మన హార్ట్ అనేది అంత ఉంటది. ఇప్పుడు ఈ సైజ్ లో నా హార్ట్ ఉంది. అందరికి హార్ట్ అనేది ఒక సైజ్ లో ఉండదు, వారి ఫిస్ట్ బట్టి వారి హార్ట్ అనేది ఉంటది.